Subscribe to Color Frames. ది అన్టోల్డ్ స్టోరీ. సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ తరపున ఆడాడని మీకు తెలుసా? షాకింగ్ క్రికెట్ స్టోరీ రివీల్. హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఫేమస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒకానొకప్పుడు ఒక సందర్భంలో పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడారు. అవును, మీరు వింటున్నది నిజమే. అది 1987. అప్పుడు సచిన్ వయసు 14 సంవత్సరాలు. ఇండియా అండ్ పాకిస్తాన్ ముంబైలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాయి. అప్పుడే ఆ మ్యాచ్లో ఒక అనూహ్యమైన సంఘటన ఒకటి జరిగింది. పాకిస్తాన్ టీంకు ఫీల్డింగ్ దిగేటప్పుడు ఒక విషయం అర్థమైంది. తమ దగ్గర ఫీల్డింగ్ చేయడానికి సరిపోయేంత టీం మెంబర్స్ లేరు, ఒక పర్సన్ తక్కువగా ఉన్నారు అనే విషయం అర్థమైంది. కాబట్టి వాళ్ళు టెండూల్కర్ను కొంచెం సేపు తమ తరపున ఫీల్డింగ్ చేయాల్సిందిగా కోరారు. సచిన్ కొంచెం సేపు పాకిస్తాన్ టీం తరపున ఫీల్డింగ్ చేశారు. ఇండియన్ క్రికెట్ గాడ్ ఒకానొక టైంలో కొంచెం సేపు పాకిస్తాన్ తరపున ఆడాడు అంటే అసలు ఇది మీరు నమ్మగలరా? ఒక ఇండియాకు సంబంధించిన వ్యక్తి పాకిస్తాన్ తరపున ఆడటం ఈ స్టోరీ. అసలు స్పోర్ట్స్ అనేవి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో అనేది మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత సచిన్ ఇండియన్ క్రికెట్ టీంలోకి ఎంట్రీ ఇచ్చారు. అనేక రికార్డులను బద్దలు కొట్టి క్రికెట్ అభిమానులకు ప్రతి చోట హీరో అయ్యారు. 100 సెంచరీలు కొట్టి క్రికెట్ గాడ్ అయ్యారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఇండియన్ యూత్కు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఈ సంఘటన స్పోర్ట్స్ అనేవి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. అది మాత్రమే కాదు, పాకిస్తాన్ టీం కోరికను మన్నించి వాళ్ళ టీంకు సహాయం చేయటం వలన మొదటి నుండి కూడా సచిన్లో క్రీడా స్ఫూర్తి ఎక్కువగా ఉండేది అని చెప్పడానికి కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ రిలేటెడ్ అన్టోల్డ్ స్టోరీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.